వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఒకే ఒక్క హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ తానే మహారాజు రారాజు అని తెలియజెప్పేలా చేసింది. ఒక్క హిట్ తెలుగు ప్రేక్షకుల్ని మరొక్కసారి ఆకర్షించింది. మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. తొలి రోజు కలెక్షన్ 85 కోట్ల రూపాయలతో అందరినీ ఆకర్షించింది. మెగాస్టార్ డైలాగులు, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నిటికి మించి అద్భుతమైనటువంటి డాన్స్, 7 పదుల వయసులో కుర్ర హీరోలను సైతం బీట్ చేస్తున్న మెగాస్టార్ డాన్స్ చూస్తే ప్రత్యర్థులకు సైతం కడుపు మండిపోతుందంట. అందుకే ఒకే ఒక్క సినిమా హిట్ తోటి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయనే మకుటం లేని మహారాజు అని తెలియచెప్పేలా చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే చిరంజీవి రాకముందు, చిరంజీవి వచ్చిన తర్వాత అని 2 రకాలుగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తో, అద్భుతమైనటువంటి డాన్స్ తో, అద్భుతమైనటువంటి డైలాగ్స్ తో, అద్భుతమైనటువంటి నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతులను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళినటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి స్వభావం కలిగినటువంటి మహానటుడు ఆయన. అందుకే పద్మభూషణుడిగా, పద్మ విభూషణుడిగా ఆయనకి ఎన్ని కీర్తి ప్రతిష్టతలు వచ్చినా కూడా తాను నేటికి ఒక సామాన్యుడిలాగానే అందరితో ప్రవర్తిస్తూ ఉంటారు. అది కేవలం మెగాస్టార్కి మాత్రమే సొంతం. అందుకే ఒకే ఒక్క హిట్ మళ్ళీ ఆయన అభిమానుల్ని ఉర్రూతలుగాల చేసింది. ఒకే ఒక్క హిట్ ఆయన అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఒకే ఒక్క హిట్ తో మళ్ళీ థియేటర్లో మెగాస్టార్ అభిమానులు స్టెప్పులు వేసేలా చేసింది. మనశంకర వరప్రసాద్ అనే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అద్భుతమైనటువంటి నటనతో, డాన్స్ తో, ఎమోషన్స్, డైలాగ్స్. సో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పాలి. అందుకనే మెగాస్టార్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత, రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఆయన రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ 2.0గా చూడాల్సిన అవసరం ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయ అరంగేట్రం చేసి, రాజకీయాలు వదిలేసి బయటకు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకి అతి పెద్ద హిట్, బిగ్గెస్ట్ హిట్ ఏదంటే మనశంకర వరప్రసాద్. తొలి రోజు కలెక్షన్లు దాదాపు 85 కోట్ల రూపాయలు అధికారికంగా. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక పెద్ద హిట్ అని చెప్పాలి. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తా ఉంది. సంక్రాంతి విన్నర్ గా మనశంకర వరప్రసాద్ నిలిచాడు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే వచ్చింది ఈ సినిమా రూపంలో. ఈ సినిమా హిట్ అవడంతో వారి అభిమానుల ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత వేచి చూశారు మెగా అభిమానులు. మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా హిట్ అయితే, బ్లాక్ బాస్టర్ అయితే, బంపర్ హిట్ అయితే, రికార్డులు బద్దలు కొడితే చూడాలనుకున్న అభిమానుల కలను నెరవేర్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. వరంగా చెప్పాలంటే ఆయన చిరంజీవి గారి సినీ అభిమానుల ఆకలి తీర్చేశారని చెప్పాలి. ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తా ఉంది, దూసుకువెళ్తా ఉంది. సో తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా మనశంకర వరప్రసాద్ సినిమా చూస్తున్నారు. సో ఈ సినిమా క్రేజ్ తోటి మరొక్కసారి మెగాస్టార్ మళ్ళీ ఆయనే మెగాస్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆకాశానికి సూర్యచంద్రులు ఒక్కరే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒక్కరే అని చెప్పి వారి అభిమానులు ఆనందోత్సవాలతో పరవశించిపోతూ ఉన్నారు. అందుకే ఒక్క హిట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అందరినీ బ్రేక్ చేశారని చెప్పాలి. అందరి హీరోల యొక్క మరి సక్సెస్ ని ఆయన బ్రేక్ చేసి అందరికన్నా ముందు వరుసలో నించున్నారని చెప్పాలి. అందుకనే మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్.